గైస్ మీరు ఒకవేళ యూట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేసినా, లేదా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే రీసెంట్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే, మనకి యూట్యూబ్ ఛానెల్ మానిటైజ్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 365 డేస్‌లో 4000 వాచ్ అవర్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ వాచ్ అవర్స్ లేకపోతే మాత్రం షార్ట్ వ్యూస్ అనుకోండి, 90 డేస్‌లో 10,000,000 షార్ట్ వ్యూస్ అయితే చూపించాలి. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూపిస్తే మనల్ని అయితే వైపీపీలోకి తీసుకుంటారు. అదే ఇప్పుడు ఈ అప్‌డేట్‌లో ఏంటంటే వీళ్ళు 4000 వాచ్ అవర్స్‌ని తీసేసి 8000 వాచ్ అవర్స్ అయితే అడుగుతున్నారు. అంటే మీరు లాస్ట్ 365 డేస్‌లో 8000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే చూపించాల్సి ఉంటుంది మీరు వైపీపీలోకి ఎంటర్ అవ్వాలంటే. అదే ఒకవేళ షార్ట్ వ్యూస్ అనుకోండి 10,000,000 కాకుండా 90 డేస్‌లో 20,000,000 షార్ట్ వ్యూస్ అయితే చూపించాలి. మరి ఎందుకు ఇంత హార్ష్‌గా యూట్యూబ్ అయితే టార్గెట్‌ని డబల్ చేసిందని అనుకుంటే, మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే యూట్యూబ్ ఛానెల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. సో, దానివల్లనే వీళ్ళు కాంపిటీషన్‌ని ఇంకొంచెం బెటర్‌గా చేయాలని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది మనకి. అండ్ ఈ కొత్త మానిటైజేషన్ పాలిసీ ఎప్పటినుంచి ఎఫెక్ట్ అవుతది అంటే, ఫిబ్రవరి 1, 2027. 2027 ఫిబ్రవరి 1 వరకు మనం 4000 వాచ్ అవర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. బట్ ఫిబ్రవరి 1 నుంచి 8000 వాచ్ అవర్స్ అయితే చూపించాల్సి ఉంటుంది వైపీపీలోకి ఎంటర్ అవ్వాలంటే. సో, మీరు ఒకవేళ వైపీపీలోకి ఎళ్ళిపోవాలి వీలైనంత తొందరగా అనుకుంటే, ఈ 5 మంత్స్‌లో మీరు 4000 వాచ్ అవర్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఫైనల్‌గా ఈ 8000 వాచ్ అవర్స్ 365 డేస్‌లో తెచ్చుకోవడం పాసిబులా? ఇంపాసిబులా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.